న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముదోల్ నియోజకవర్గ కేంద్రంలో సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే విఠల్ రెడ్డి. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి అన్ని విధాల చర్యలు తీసుకుంటుందని వ్యాఖ్య. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మండిపడ్డ పల్లా రాజేశ్వర్ రెడ్డి. శవాల మీద పేలాలు వేరుకునే రాజకీయాలు చేస్తున్నాడన్న పల్లా. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా పాఠశాలల సెలవులు పొడిగించడం ఏంటన్న ప్రజలు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల విద్యార్థుల భవిష్యత్ అంధకారమవుతుందని ఆవేదన. ఇక డీటెయిల్స్లోకి వస్తే దేవరకద్రి నియోజకవర్గం కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనాలోచితంగా నిరంకుశంగా ఆర్టీసీ కార్మికులను అన్యాయంగా డిస్మిస్ చేయడంతో తట్టుకోలేక ఆర్టీసీ కార్మికులు శ్రీనివాసరెడ్డి, సురేందర్ గౌడ్ ఆత్మ బలిదానం చేసుకోవడం దురదృష్టకర సంఘటనగా భావిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి మృతికి సంతాప సూచకంగా కొత్తకోట బస్టాండ్ కూడలిలో సంతాపం తెలిపి ర్యాలీగా వెళ్లి చౌరస్తాలోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు వినతిపత్రం అందజేశారు. దేవరకద్రి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు జి మధుసూదన్ రెడ్డి మరియు అఖిలపక్ష బీజేపీ, టీడీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈరోజు అఖిల పక్షం ఆధ్వర్యంలో నిన్న మరణించిన ఇద్దరు సోదరులు శ్రీనివాసరెడ్డి డ్రైవరు మరియు సురేందర్ గౌడ్ కండక్టరు వాళ్ళ ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న న్యాయమైన కోరికలు తీర్చడానికి చేపడుతున్న సమ్మెకు మద్దతుగా వాళ్ళ ఆత్మ బలిదానాలు చేసుకోవడం జరిగింది. వాళ్ళకు సంతాప సూచకంగా ఈరోజు అఖిలపక్షం ఆధ్వర్యంలో ఇక్కడ కొత్తకోట మండల హెడ్ క్వార్టర్ లో ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన టీడీపీ పార్టీ నాయకులకు మరియు బీజేపీ పార్టీ నాయకులకు మరియు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మండల నాయకులు, ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన నాయకులు, ఇక్కడికి వచ్చేసిన వివిధ పార్టీలకు సంబంధించిన ప్రతి ఒక్క కార్యకర్తలకు, అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులకు, కార్యకర్తలకు నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మొత్తం రాష్ట్రం యావత్తు, తెలంగాణ రాష్ట్రం యావత్తు ఈరోజు చాలా బాధలో ఉంది. మీరందరూ చూస్తా ఉన్నారు. మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఒక నియంత్రణ పాలనలో బతుకుతా ఉన్నామని చెప్పేసి ఈరోజు ప్రజలు మొత్తం కూడా ఆలోచిస్తా ఉన్నారు. ఇక ప్రభుత్వం రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడానికి సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే నియోజకవర్గంలోని పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో గోదాములు ఏర్పాటు చేసిన సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని దాదాపు అన్ని గ్రామాల్లో రబీ పంటగా సోయాబీన్ ను అత్యధిక విస్తీర్ణంలో రైతులు పండిస్తున్నందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని అన్నారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి అన్ని విధాల చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా నేరుగా రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలలో అమ్మి లాభం పొందాలని సూచించారు. క్వింటాల్కు 3,710 రూపాయల ధరను నిర్ణయించామని తెలిపారు. నిర్మల్ జిల్లాలోని ముదోల్ నియోజకవర్గం, ముదోల్ మండల హెడ్ క్వార్టర్ సోయా పంట వస్తుంది. మరి ఈరోజు ప్రభుత్వం తరఫున మార్కెట్ డిపార్ట్మెంట్ తరఫున పిఎస్సిఎస్ బిద్రెల్లి ఆధ్వర్యంలో సోయా కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. మరి పంట బాగానే ఉంది. రైతులు కూడా మరి ఎప్పుడెప్పుడు అనే ఎదురు చూస్తున్నారు. ఈరోజు ప్రారంభించాం. మరి మార్కెట్ గవర్నమెంట్ ఏదైతే మంచి రేట్ ఇస్తున్నారో 3,710 రూపాయలు ఉంటారు. మరి ఈరోజు నుంచి పంట దిగుబడి వచ్చే వరకు అయ్యే వరకు కూడా కొనడం జరుగుతుంది. మరి రైతులు సకాలంలో తెచ్చి మంచి పంటను ఎండిన తర్వాత ఎటువంటి మట్టి లేకుండా తీసుకుని రావాలని చెప్పి కోరుతున్నాం. అట్లా తీసుకుని వస్తే యాక్చువల్ రేట్ కూడా వస్తుంది. మరి డిపార్ట్మెంట్ కూడా పిఎస్ఎస్ కానీ మార్కెట్ కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. మరి ఈ కొనుగోలు కేంద్రం ముదోల్ నియోజకవర్గంలో
సుమారు 10 సెంటర్లలో చేస్తున్నాం. ఈ ముదోల్ బిదర్లి సొసైటీ ఏదైతే ఉందో ముదోల్ తాలూకా హెడ్ క్వార్టర్లో ఈరోజు మొట్టమొదటిగా ప్రారంభించడం జరిగింది. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, మరి దూర ప్రాంతం పోకుండా, మరి ఖచ్చితమైన రేటు, త్వరగా వచ్చే డబ్బులు తొందరగా ఇప్పేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. మరి దీనికి మరి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అగ్రికల్చర్ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ప్రతుల చర్యలు తీసుకొని డబ్బులు కూడా తొందరగా వచ్చేటట్టు ప్రయత్నం చేస్తామని మనం చేస్తూ తెలుస్తున్నాం. ఇక సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి టీఆర్ఎస్ శ్రేణులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, శవాల మీద పేలాలు ఏరుకునే రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. కాబట్టి హుజూర్ నగర్ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఇప్పుడే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తున్నారు. మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీంద్రరావు గారు ఇక్కడ ప్రధాన బాధ్యత తీసుకొని, అదేవిధంగా హుజూర్ నగర్ పట్టణ నాయకులు దొంతగాని శ్రీనివాస్ గారు, మరి ఆఫీసులందరూ కూడా ఇప్పటికే అన్ని పర్మిషన్లు కూడా, గ్రౌండ్ పర్మిషన్, హెలిప్యాడ్ పర్మిషన్, అన్ని పర్మిషన్లు తీసుకోవడం జరిగింది. ఈ నెల 17వ తారీఖు 2 గంటలకు కేసీఆర్ గారు హుజూర్ నగర్ రావడం జరుగుతుంది. అందుకే హుజూర్ నగర్ ప్రజలకు మీ ద్వారా విజ్ఞప్తి, ఇవాళ మీరు రావాలని కోరిక మీద కేసీఆర్ గారు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి వేలాదిగా తరలి రండి, కేసీఆర్ గారి మాట వినండి, ఆ తర్వాత అభివృద్ధి కోసం ఏం కావాలో కోరండి, ఖచ్చితంగా అభివృద్ధికి ఓటేయండి. మీ ద్వారా మరొకసారి హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజల్ని తెలంగాణ రాష్ట్ర సమితి విజ్ఞప్తి చేస్తున్నది. రాజకీయం చేస్తున్నారు, ప్రజలందరూ గమనిస్తున్నారు, వారికి కావాల్సిన శిక్ష కూడా ఖచ్చితంగా వేస్తారు. మూడో విషయం, వారికి నాయకులు కరువై వచ్చిన వాళ్ళు కూడా ఏదో మాట్లాడిపోతుంటే మా నాయకుల మీద, కార్యకర్తల మీద అక్కసులకు జరుపుతున్నారు. మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ చాలా క్రమశిక్షణాయుతంగా, పటిష్టంగా, ఒక ప్రణాళికాబద్ధంగా గ్రామ గ్రామాన, వాడవాడన ఖచ్చితంగా ప్రతి ఇంటికి చేరుతున్నాం. మేము చేసిన కార్యక్రమాలు చెప్తున్నాం. ఇవాళ హుజూర్ నగర్ ఎన్నికను అరాచకానికి, అభివృద్ధికి మధ్య జరుగుతున్న పోరాటంగా ప్రజల ముందు ఉంచాం. ప్రజలు స్వీకరించారు. అభివృద్ధి కావాలంటే టీఆర్ఎస్ పార్టీని ఎన్నుకుంటామని చెప్పారు. ఇక నారాయణపేట జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గరకు జర్నలిస్టులందరూ ర్యాలీగా వెళ్లి కలెక్టర్ వెంకట్రావుకు వినతి పత్రాన్ని అందజేశారు TUWJ IGU నేతలు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని, 239 జీవోను రద్దు చేసి జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ ఇవ్వాలని అన్నారు. వీటి మీద ఎక్కించడానికి కారణం మన పత్రికా మిత్రులు అని చెప్పి నేను మనకి, అసలు పత్రికా వాళ్ళు లేకపోతే కేసీఆర్ ఏడ ఉండేవాళ్ళో మీకు తెలుసు. మా CH విద్యాసాగర్ రావు గారు ఉద్యమ కమిటీ చైర్మన్ ఉంటే, నేను కన్వీనర్ ఉంటే, ఆయన విద్యాసాగర్ రావు దగ్గర రెగ్యులర్గా వచ్చి ఆ ఉద్యమం గురించి స్టడీ చేసి ఆయన ఉద్యమంలో దిగింది. రాజకీయాల్లో ఎప్పుడు పుట్టినో మనకందరూ తెలుసు. కానీ నేను మొదటి వ్యక్తిని చూస్తున్నాను. నేను ఆయన పుట్టకముందు, రాజకీయాల్లో పుట్టకముందు 72 నుండి నేను రాజకీయాలు ఉన్నా. నేను ఇటువంటి ముఖ్యమంత్రిని ఎవరు చూడలే. అందుకే నేను పోయినసారి ఉద్యమాల నుండి ఆయనకు పేరు ఇచ్చిన జూటోంకా దుకాన్ లుటేరోంకా మకాన్, అది సార్థకమవుతున్నది. ఏదైనా తీసుకోండి మీరు. అసలు నాకు అనిపించేది ఏమంటే, ఈయన మనం నమ్మినాం. ఒక ఆయనకి ఏమైందట, ఒక చిన్న మేకపిల్ల ఉండిందట. ఆ మేకపిల్ల ఒకరోజు పోడుకపోయింది. ఆ మేకపిల్ల పోడుకపోయింది కదా అని చెప్పేసి ఒక జర్నలిస్ట్ పాపం వీధులు ఏముండదు, జర్నలిస్ట్ పరిస్థితి ఈరోజు ఎట్లున్నదంటే, అది ఎట్టి చాకరీ కంటే ఘోరం చేసి ఇద్దరు జర్నలిస్ట్ అని తీసుకొని పోయిందట. ఇక్కడ పక్కనే ఉన్నటువంటి ఆంజనేయుని మొక్కిండట. ఆంజనేయ అన్నాడట, ఈడ ఇట్లా నా మేక దొరికితే నీకు 10,000 రూపాయలు ముడుపు కట్టా అన్నాడు. ఈ
జర్నలిస్ట్ ఇద్దరు పరిచయం అయింది, ఇంకేం పోయే కాలం వచ్చారా? అది ఉన్నదే గొర్రె 2000 రూపాయలది కూడా లేదు. ఇటు 10,000 ఇస్తా అన్నాడు. ఈ జర్నలిస్ట్ చెప్పింది, సార్ మేము 10,000 మాకే సార్, మేము 5 తెచ్చిస్తాను. అరవై మీరు ఏం చేస్తారు? ఇంకా దొర వీళ్ళేమో మనమేమో లేబర్లం, పాలన లేబర్లం అయిపోయి కలం తీసుకుంటాం రాష్ట్రం. ఇంద్రుడు చంద్రుడు అంటే ఇక ఆడ దొరకలేదు. ఇలా దొరకలేదు కదా అని చెప్పేసి ఆడ సత్యనారాయణ గుడికి పోయిందట. సత్యనారాయణ గుడి దగ్గర పోయి మొక్కిందట. వెంకటరమణ అన్నాడట, ఈడ ఇట్లా లేక కూడా దొరికితే నేను 30,000 ముడుపు కడతాను. ఈ జర్నలిస్ట్ పరిస్థితి ఇంకేం పోయే కాలం వచ్చారా? నేను గొప్పలాడితే దొర అన్నారు. ఆడ 10,000 అంటే కూడా 30,000 40,000 లాక్కి 20 లేక దూడలు తెచ్చిస్తాను. బేకుమురాకుడు దొర ఏం చేస్తాం కూడా కోలంపల్లి సాహిబ్ దగ్గర ఇక్కడ దొరికలేదు. కోలంపల్లి సాహిబ్ మొక్కి ఆడ కోలంపల్లి సాహిబ్ చెప్పిన సాహిబ్ యాగర్ హమారా బక్రా మిల్ గయా 60,000 రూపాయలు. కలంవీరులు నిర్వహించినటువంటి ధర్నా కార్యక్రమం దిగ్విజయమైంది. కలంవీరుల సమస్యలను పరిష్కరించుకునే దిశలో భాగంగా నేడు జిల్లా కేంద్రంలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో అనేక మంది రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు రకరకాలు వచ్చి మాకు మద్దతు తెలపడంతో మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. కేవలము మా జర్నలిస్ట్ యొక్క సమస్యలు 3 అవి ఒకటి అక్రిడేషను, రెండవది 239 జీవోను రద్దు చేయాలి, మూడవది ప్రతి జర్నలిస్టుకు హెల్త్ కార్డు అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో అనుకూలంగా అయ్యే విధంగా ఇవ్వాలనే ఒక డిమాండ్తో ఈరోజు జిల్లా కేంద్రంలో మేము ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మా సమస్యలు పరిష్కరించుకునేంత వరకు ఈ ధర్నా కార్యక్రమం మరింత ఉధృతం చేస్తూ మేము ముందుకు సాగుతామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇక ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా పాఠశాలల సెలవులు పొడిగించడం పట్ల తల్లిదండ్రుల్లో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. బస్సుల కోసం బడులు బంద్ చేయడం ఏంటని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గుండారం పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ జంగం నరేష్ వేతిరితో మాట్లాడుతూ 16 రోజుల సెలవుల వల్ల విద్యార్థులు ఎంతగానో నష్టపోయారని, మళ్లీ వారం రోజులు సెలవులు ఇవ్వడం వల్ల విద్యార్థుల ఫలితాలు తారుమారు అయ్యే పరిస్థితి ఎదురవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల విద్యార్థుల భవిష్యత్ అంధకారమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి పాఠశాలల్ని తెరిపించాలని డిమాండ్ చేశారు. బడులను మరి ఇప్పటికే 16 రోజులు హాలిడేస్ ఇచ్చి మరొక వారం రోజులను పొడిగించడం అనేది దురదృష్టకరం. మరి త్వరలోనే పిల్లలకు ఎస్ఏ ఎగ్జామ్స్ కానీ ఇంకా మిగతా ఉండేటువంటిది మరి వాళ్ళకి సిలబస్ వెనుకబడేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి పిల్లల తల్లిదండ్రుల పక్షాన మరి పిల్లల స్కూల్ను వెంబడే రేపే పునఃప్రారంభించాలని, మరి స్టార్ట్ చేసి పిల్లల భవిష్యత్తును మరి అంధకారంలోకి కాకుండా మరి వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటి బాధ్యత కేసీఆర్ ముఖ్యమంత్రి గారిపైన ఉన్నది. కాబట్టి మరి దాన్ని మరొకసారి పునఃపరిశీలన చేసి మరి స్కూళ్ళను రీఓపెన్ అనేది మరి రేపటి రోజునే మరి ప్రారంభించాలనేటువంటిది కోరుకుంటున్నాం. మరి పిల్లల చదువుకుంటేనే మరి జ్ఞానవంతులు అవుతారు. కాబట్టి మరి ఆ జ్ఞానవంతులను తీర్చిదిద్దేటువంటి బాధ్యతను విస్మరించి మరి స్కూళ్ళను బంద్ పెట్టుకుంటూ మరి ఆ నెపం అనేది చదువు వస్తలేనటువంటి నెపం అనేది ఉపాధ్యాయులపైన నెట్టివేసేటువంటి పరిస్థితులలో ప్రభుత్వం ఉందనేటువంటిది మనం కూడా ఇప్పుడు గ్రహించాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి రాచర్ల గుండారం స్కూల్ పక్షాన యాజమాన్య కమిటీ మరి తల్లిదండ్రులందరూ కూడా మరి స్కూల్ను రీఓపెన్ తొందరగా చేయాలనేటువంటి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. ఇక ఖమ్మం జిల్లాలోని డిపో వద్ద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ కార్మికుడు దేవిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో డిపో నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం శ్రీనివాస్ రెడ్డికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కార్మికుడు డ్రైవర్ మరి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య పాల్పడ్డ సందర్భంగానే ఈరోజు ఉదయం మరణించిన సంఘటన అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ఈరోజు కొవ్వొత్తుల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేయడం జరిగింది. కేసీఆర్ ఇప్పటికైనా మీ తీరు మార్చుకొని ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలిచి వారి న్యాయమైన సమస్యలను పరిష్కారం కోసం కృషి చేయాలని
లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ కార్మికులకు అండగా ఉండి ఎంతవరకైనా వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కారం అయ్యేంత వరకు భారతీయ జనతా పార్టీగా మేము పాటుపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఇక రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల ఎంపీపీ మంద జ్యోతి పాండుకు అవమానం జరిగిందంటూ ఎంపీడీఓ ఆఫీస్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఎంపీపీ ఎంపీటీసీలు ఈ నెల 3వ తారీఖున సార్ల రావులపల్లి గ్రామ పంచాయతీ నూతన బిల్డింగ్ను జెడ్పీటీసీ జంగారెడ్డి గ్రంథాలయం చైర్మన్ కప్పటి పాండురంగారెడ్డిలు కలిసి ప్రారంభించారు. అయితే ఎంపీపీకి తెలియకుండా ప్రోటోకాల్ పాటించకుండా ఎలా గ్రామ పంచాయతీ ప్రారంభిస్తారని ఎంపీడీఓను ప్రశ్నించారు. జెడ్పీటీసీకి ఎంపీడీఓ ఆఫీసులో స్థానం లేదని, జెడ్పీటీసీ రూమ్కి ఎంపీపీ తాళం వేస్తే తాళం తీసి జెడ్పీటీసీని ఆయన రూమ్లోకి పంపించారని ఎంపీడీఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీపీ జ్యోతి. కలెక్టర్ వచ్చే వరకు ధర్నా విరమించేది లేదని భీష్మించి కూర్చున్నారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని సముదాయించడంతో ఆందోళన విరమించారు. గ్రంథాలయ చైర్మన్ అంటే ఆయన ప్రోటోకాల్ ప్రకారం పోయి రిబన్ కటింగ్ చేయొచ్చా? అదొకటి చెప్పండి. ఇదా ఏదో మాకు జడ్పీటీసీ లేదు ఉందా? సహకరించి ధర్నాలో పాల్గొంటున్నందుకు అందరికీ ధన్యవాదాలన్నా. అన్న ఏం లేదన్నా, ఎంపీపీ అంటే మండల అధ్యక్షురాలు ఒక మహిళ దళిత మహిళ అని చెప్పి నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదన్నా. ఎంపీడీఓ గారు ప్రోటోకాల్ ప్రకారం నడవట్లేదన్నా. ఇంకోటి ఏంటంటే గ్రామ పంచాయతీలో ఎంపీపీ అందుబాటులో ఉంటాయి, కానీ ఎంపీపీకి విరుద్ధంగా వాళ్ళు ఏం చేసారంటే జెడ్పీటీసీ గ్రంథాలయ చైర్మన్ వెళ్ళి గ్రామ పంచాయతీ ఓపెన్ చేయడం జరిగింది. ఆ విషయము నేను ఎంపీడీఓ గారిని, ఈఓపీఆర్డీ గారిని, సూపరింటెండెంట్ గారిని పిలుచుకొని అడిగినన్నా వాళ్ళు సమాధానం మాకు తెలియదని చెప్పారు. ఈజీగా తప్పించుకురన్నా. సరే వాళ్ళు కలిసిపోవట్లేదు, ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళకు జెడ్పీటీసీకి రూమ్ ఇవ్వాలని ఎక్కడ లేదన్నా. కాబట్టి నేను రూమ్కు తాళం వేసుకున్నా. నేను తాళం వేసి బయటికి వెళ్ళగానే ఎంపీడీఓ గారు లాక్ తీసి జెడ్పీటీసీ గారికి ఇచ్చిర్రు. లోపటి ఈ రోజు సోమవారం వచ్చిన తర్వాత నేను మాట్లాడితే అప్పటి వరకు తీయొద్దు, నేను మాట్లాడినాక తీయాలి అని చెప్పిపోయినా. అయినా కానీ ఎంపీడీఓ గారు వినకుండా వాళ్ళకు లాక్ తీసి ఈ రోజు లోపల కూర్చోబెట్టి గత 3 గంటల నుంచి నేను బయట కూర్చొని ధర్నా చేస్తున్నా. అయినా కానీ వాళ్ళు లోపల ఆఫీసర్లు కూర్చోండ్రు. జెడ్పీటీసీ గారు, ఎంపీడీఓ గారు లోపల కూర్చొని నన్ను బయట కూర్చోబెట్టిరన్నా. ఒక దళిత మహిళ అని కించపరుస్తురన్నా. అందుకోసం ధర్నా చేస్తున్నాను. నాకు న్యాయం జరిగేంత వరకు, అక్కడ రూమ్కు లాక్ వేసేంత వరకు నేను ధర్నా మాత్రం ఆపనన్నా. లకు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేకమైన స్థానం కేటాయించాలని మేము ఎంపీడీఓ గారిని, ఈఆర్డీ గారిని కోరడం జరిగింది. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు జరిగినా కానీ వాళ్ళు స్పందించలేదు. కాబట్టి మా ఎంపీపీకి, దళిత ఎంపీపీకి ఈ మండల అభివృద్ధి కార్యక్రమంలో చాలా అన్యాయం జరుగుతుంది. ఆమె అనుమతి లేకుండా గ్రామ పంచాయతీ కార్యాలయము ఓపెనింగ్ చేసిరు. జెడ్పీటీసీ గ్రంథాలయ చైర్మన్
అయినటువంటి వారు ఓపెనింగ్ చేసిరు. అట్టి విషయాన్ని వాళ్ళ దృష్టికి తెలిస్తే మాకు తెలియదని తప్పించుకున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ ఎంపీపీ ఆధ్వర్యంలో పూర్తిగా ఎండిఓ కార్యాలయం ఉంటుంది కాబట్టి ఆమె అనుమతి లేనిది అక్కడ వారు ఉండడానికి అవకాశం లేదు. వారు మాకు విరుద్ధంగా అక్కడ పార్టీ కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకొట్టి మా దళిత ఎంపీపీని ఎండిఓ గారు మిగతా వారు అవమానపరుస్తుంది. అందుకనే మేము ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. జిల్లా మన చర్మం తాళం వేసింది. తాళం వేస్తే మేము ఆమె ఎండిఓ జిల్లా నేను వచ్చి తీసినాను. ఎవరు తీసింది ఏం లేదు. ఎందుకు తాళం వేయాల్సి వచ్చింది? ఎందుకు వేసింది మన ఆలనాడు కాదు. అంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ సంబంధం లేదు, అది అఫీషియల్ ప్రోగ్రామ్ కాదు. సర్పంచ్ మనం పిలిస్తే పోయినాం. దాన్ని సర్పంచ్కి వాళ్ళు తెలుసుకోవాలి, మన సంబంధం లేదు. పాత బిల్డింగ్ స్కూల్ బిల్డింగ్ ఆ స్కూల్ ఖాళీ అయితే ఆయన భార్యతో పూజ చేసుకుంటున్నా పిలిస్తే మేము పోయినాం. అది ఆ సర్పంచ్కి మనం పిలుచుకోవాలి, ఆఫీసర్ పిలుచుకోవాలి, మన సంబంధం లేదు. ఇక సూర్యాపేటలో తప్పిన పెను ప్రమాదం. ఓ మైనర్ నడుపుతున్న వాహనం షాప్ లోకి దూసుకువెళ్లడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. షాప్ లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. హైలైట్ ఏంటంటే దీని పక్కన ఆటో, ఇక్కడ కారు ఉంది. ఆటోలో అంతా కార్గల్ వేసిపోయేది. ఇప్పుడే తీసాడు ఆయన భయపోయింది. అందుకని పోయినట్టు ప్రయత్నం, ప్రాణం కాపాడడానికి విశ్వప్రయత్నం చేశాం. ఇక జోగులాంబ గద్వాల జిల్లాలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. పశ్చిమ బెంగాల్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్త ప్రకాష్ బంధు పాల్ కుటుంబ దారుణ హత్యను నిరసిస్తూ దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ విశ్వ హిందూ పరిషత్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో హిందూ పరిషత్ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. తెలియజేయగలరని కలెక్టర్ గారికి మనపూర్వకంగా, రాతపూర్వకంగా విశ్వ హిందూ పరిషత్ గద్వాల అందరూ ముఖమ్మడిగా తమకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇట్లు భవదీయ విశ్వ హిందూ పరిషత్. తృణమూల్ కాంగ్రెస్ గుండాలను వెంటనే మీద అనేక రకమైనటువంటి దాడులు మనం చూస్తున్నాం. అందులో భాగంగానే మన జరిగినటువంటి వెస్ట్ బెంగాల్లో హిందువుల పైన ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఆయన ఒక నెపంతో ఆయన కుటుంబాన్ని మొత్తం కూడా చంపేసి జిహాదీ మూకలు దాడిని పాల్పన్నాయి. అయితే హిందువుల పైన ఇప్పుడే కాదు, ఎప్పటి నుండో దాడులు జరుగుతున్నాయి. ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త అయినంత మాత్రాన ఆ కార్యకర్తను చంపడం అన్నది చాలా తీవ్రంగా విశ్వ హిందూ పరిషత్ ఖండిస్తుంది. మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తూ మరి జిహాదీ మూకలకు, ఇతర మతమౌఢ్య సంస్థలకు అనుకూలంగా పనిచేయడం అన్నది మనం గమనిస్తున్నాం. కాబట్టి దీనిపైన తక్షణమే ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకొని హిందువులకు తగినటువంటి న్యాయాన్ని చేకూర్చాలి. అలాగే హిందువులు ఎప్పుడు కూడా ఏ మతం పైన కానీ, ఏ వ్యక్తి పైన కానీ, ఏ సంస్థపై కానీ దాడి చేయరు. అది హిందువులకు ఉన్నటువంటి గొప్ప సంస్కారం. మరి ఆర్ఎస్ఎస్ అన్నది ఒక దేశం కొరకు, ధర్మం కొరకు పనిచేసేటువంటి సంస్థ, ఏదో రాజకీయం కొరకు దేని కొరకు పనిచేయని సంస్థ. అది అలాంటి ఒక సంస్థ, ఒక దేశభక్తి కలిగినటువంటి ఆ కుటుంబం పైన దాడి చేయడం చాలా బాధాకరం. మరి అయితే ఇంత క్రితం మనకు అవార్డులని అన్నిటినీ కూడా వాపస్ ఇచ్చేటువంటి బ్యాచ్ ఎక్కడ పోయిందో, కుహనా లౌకికవాదులు ఎక్కడికి పోయినారో, మరి జీవకారుణ్య వ్యక్తులు ఎక్కడికి పోయినారో మనకు అర్థం కాదు. ఈ మేధావులందరూకి కళ్ళు కనిపిస్తలేవా, చెవులు వినిపిస్తలేవా, మరి టీవీలు పేపర్లు చూడట్లేదా? మరి ఇంత హిందువులకు అన్యాయం జరిగితే మాత్రం ఎవడు స్పందించాడు? మరి ఎక్కడో ఎవరికొక్కరికి ఏదైనా జరిగితే మాత్రం రోహింగ్యాలకు భూములు కావాలని, వాళ్ళకు ఓటు హక్కులు కావాలని మాత్రం పోరాటాలు చేస్తుంటారు. మరి ఇంత దాడులు జరుగుతున్నా కూడా హిందువులు మనుషులు కాదా? హిందువులకు ఈ దేశంపై జీవించేటువంటి హక్కు లేదా? వాళ్ళకి ఏ స్వేచ్ఛ లేదా? వాళ్ళు ఏ సంస్థల్లో స్వేచ్ఛగా పనిచేసేటువంటి హక్కు లేదా అని మేమందరం కూడా ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఈ మేధావులు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సెక్యులర్ మేధావులు, కుహనా మేధావులు తక్షణం స్పందించి దీనిపైన కూడా వాళ్ళు స్పందించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. లేదంటే వాళ్ళందరూ కూడా హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని చెప్పేసి యావత్ హిందూ సమాజం కూడా మాట్లాడాల్సినటువంటి, ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్.
ఇక జీడిమెట్ల బస్ డిపో ఆర్టీసీ కార్మికుల సమ్మె కార్మికులు వంట వార్పు కార్యక్రమం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షులు కూన శ్రీశైలం గౌడ్ అధ్యక్షతన మహాత్మా గాంధీ 150వ జయంతి వారోత్సవాల సందర్భంగా షాపూర్ నుంచి జీడిమెట్ల బస్ డిపో వరకు ర్యాలీగా నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ మొదటగా ఆర్టీసీ జేఏసీ తరపున ఖమ్మంలో మృతి చెందిన డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డికి 2 నిమిషాల మౌనం పాటించి సంతాపం తెలిపారు. సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల పట్ల మొండి వైఖరిని వీడి ఆర్టీసీ కార్మికుల పట్ల సానుకూలంగా ఉండాలని, లేని పక్షంలో సమ్మె ఇంకా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కూడా రోజుకొకరు మాట్లాడుతూ ఉన్నారు. మరి కార్మికులకు అన్యాయం జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి తాను మంత్రులుగా మన బాధ్యతగా మరి గుర్తు చేయవలసింది పోయి కార్మికుల మీద, కార్మికులకు సపోర్ట్ చేస్తున్న ఆల్ పార్టీస్ మీద మరి వాళ్ళు విరుచుకుపోవడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఈరోజు శ్రీనివాస్ రెడ్డి గారు, ఖమ్మము సురేందర్ గౌడ్ గారు మరి ఈ రకంగా మరి మనుషులు చనిపోతుంటే కూడా నిమ్మకు నీరెత్తనట్టు ప్రభుత్వం ఉంది. మరి ఈ యొక్క కార్మిక సోదరులకు సోదరులకు ఎవ్వరు కూడా సాగవలసిన అవసరం లేదు. అన్ని పార్టీలు మరి మీకు అండగా ఉంటున్నాయి. మరి 2 తారీఖు నాడు గాంధీ జయంతి సందర్భంగా ఈ యొక్క 15 తారీఖు వరకు గాంధీ జయంతి సెలబ్రేషన్ జరుపుకోవాలని ఏఐసిసి ఆదేశాల మేరకు కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ మేడ్చల్ జిల్లాలో ఈరోజు జరుపుకోవడం జరిగింది. అందులో భాగంగా మరి అందరూ కూడా ఈ యొక్క ప్రాంతానికి సంబంధించి యువకులు, కార్మిక నాయకులు, ఎన్ఎస్సిఐ, యూత్ కాంగ్రెస్ అందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. షాపూర్ నగర్ నుంచి బస్ డిపో వరకు మరి ఆ రోజు గాంధీ గారు దేశం గురించి ఏ రకంగా పోరాటం చేసిండో మనం అందరం కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్నప్పుడు మరి ఎంతోమంది వందలాది మంది ఈ యొక్క యువకులు చనిపోయినప్పుడు సోనియా గాంధీ గారు తెలంగాణ బిడ్డలు సావద్దని చెప్పి తెలంగాణ ఇస్తే మరి ఆ రోజు ఉద్యమంలో ఈ అన్ని కార్మిక సంఘాలు కూడా సకల జనసంలో పాల్గొన్నాయి. ఈ యొక్క ఆర్టీసీ వాళ్ళు కూడా పెద్ద పాత్ర. మరి ఈరోజు 2వ సారి ముఖ్యమంత్రి అయినాక సీఎం కేసీఆర్ గారు ఆర్టీసీ వాళ్ళను మరి వాళ్ళు 35 రోజుల ముందే 26 కండిషన్లతోని మరి మాకు ఈ యొక్క ఇబ్బందుల్ని మరి మా యొక్క ఇవన్నీ కూడా మీరు పరిష్కారం చేయాలని చెప్తే పట్టించుకోకుండా మరి ఈ యొక్క దసరా ముంగట కార్మికులు కావాల్సుకొని చేస్తున్నారని చెప్పి మరి చెప్పడం జరిగింది. ఇక హుజూర్ నగర్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కు టీఆర్ఎస్ పార్టీకి ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి ఏమీ లేదు. హుజూర్ నగర్లో నియోజకవర్గంలో కనీసం ఈఎస్ఐ హాస్పిటల్ కూడా లేదని అన్నారు. ఏ విధంగానైతే కేసీఆర్ గారు రాష్ట్ర ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఆశీర్వదించి 2వ సారి ముఖ్యమంత్రి చేశారో, ఏ విధంగానైతే లోకల్ బాడీలో కనీ విని ఎరగనటువంటి చరిత్ర సృష్టించి తెలంగాణ ప్రజలందరూ కూడా ఏ విధంగానైతే కేసీఆర్ గారికి మద్దతు ఉన్నారో అదేవిధంగా హుజూర్ నగర్ ప్రజలు కూడా నేను కోరుకుంటున్నా, మీరు కూడా ఆ బాటలు నడవండి. తప్పకుండా కూడా అన్ని విధాలు కూడా మీకు అందుబాటులో ఉండి అండదండగా ఉండి అభివృద్ధి చేర్చుపెడతామని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. నేను ముందు చెప్పినట్టుగా మా పార్టీ రైతుల పార్టీ, మా పార్టీ పేదల పార్టీ, మా పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అని చెప్పి చెప్పారు. మీరు చూశారు రైతులు ముఖ్యంగా ఈ రోజున హుజూర్ నగర్ బై ఎలక్షన్ జరుగుతున్నాయి. పేదల పార్టీ, రైతుల పార్టీ, బడుగు బలహీన పార్టీలైనటువంటి టీఆర్ఎస్ పార్టీ తరఫున మా అభ్యర్థి సైద్ రెడ్డి గారి గెలుపు గురించి ఇక్కడ ప్రజల్ని కోరుకోవడానికి వచ్చాం. మీ ద్వారా ముఖ్యంగా చూసినట్టయితే సైద్ రెడ్డి గారిని కనుక టీఆర్ఎస్ అభ్యర్థి కనుక గెలిపించినట్టయితే తప్పకుండా కూడా హుజూర్ నగర్ చరిత్రలో ఎప్పుడు లేనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు రాబోయే టైంలో చేసి చూపెడతాం. ఈ మాట నేను ఎందుకంటున్నానంటే గత 20 సంవత్సరాల నుంచి ఎవరైతే ఇక్కడ మంత్రిగా ఉండి ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ముదోల్ నియోజకవర్గ కేంద్రంలో సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే విఠల్ రెడ్డి రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి అన్ని విధాల చర్యలు తీసుకుంటుందని వ్యాఖ్య. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మండిపడ్డ పల్లా రాజేశ్వర్ రెడ్డి
శవాల మీద పేలాలు ఏరుకునే రాజకీయాలు చేస్తున్నాడన్న పల్లా. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా పాఠశాలల సెలవులు పొడిగించడం ఏంటన్న ప్రజలు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల విద్యార్థుల భవిష్యత్ అంధకారమవుతుందని ఆవేదన. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.